ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం బుద్ధుడి సందేశం గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఏంటి అంటే, గరిట 10 ఏళ్ళు పప్పులో ఉన్న పప్పు రుచి గుర్తించలేదు, కానీ నాలుక తాకగానే పప్పు రుచి తెలుసుకోగలదు. అలాగే అజ్ఞాని 10 ఏళ్ళు సద్గురువుతో ఉన్న ఆయన్ని గుర్తించలేడు. అంటే ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని గుర్తించలేడు. కానీ కొద్దిపాటి జ్ఞానం ఉన్నవాడు చూసి చూడగానే సద్గురువు గొప్పతనాన్ని గుర్తించగలడు. మరొక్కసారి చెప్తాను. గరిట 10 ఏళ్ళు పప్పులో ఉన్న పప్పు రుచి గుర్తించలేదు, కానీ నాలుక తాకగానే పప్పు రుచి తెలుసుకోగలదు. అలాగే అజ్ఞాని సద్గురువుతో ఉన్న ఆయన్ని గుర్తించలేడు. అంటే ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని గుర్తించలేడు. కానీ కొద్దిపాటి జ్ఞానం ఉన్నవాడు చూసి చూడగానే సద్గురువు గొప్పతనాన్ని గుర్తించగలడు. ఇది బుద్ధుడి యొక్క సందేశం. దీని గురించి మనం కొంత తెలుసుకుందాం. చూడండి, ఒక గరిట పప్పులో ఉండొచ్చు. రోజు ఆ పప్పును కలుపుతుంది, అవునా? పప్పులో మునిగే ఉంటుంది, కానీ దానికి మాత్రం పప్పు రుచి తెలియదు. ఎందుకు అంటే గరిటకు రుచి తెలుసుకునే శక్తి లేదు, అంతే కదా? మరి అలాగే ఒక అజ్ఞాని సంవత్సరాల పాటు గురువు దగ్గర ఉన్న ఆయన యొక్క మహిమను తాను గుర్తించలేడు. ఎందుకంటే మరి ఆయనలో జ్ఞానం లేదు. చూడు, మరి అతడు ఏం చేస్తాడు? ఆ శిష్యుడు అంటే ఒక అజ్ఞాని గురువు దగ్గరే ఉంటాడు, గురువుకి సేవ చేస్తాడు, పూజ చేస్తాడు, గురువు దగ్గర మాట్లాడుతుంటాడు, ఆశ్రమంలో పని చేస్తాడు, ఆశ్రమంలోనే జీవిస్తాడు, అన్నీ ఉంటాయి. కానీ శిష్యుడిలో జ్ఞానం మేల్కొనకపోతే గురువు గొప్పతనం తెలుసుకోలేడు. ఒక గరిటెలాగానే శిష్యుడి యొక్క పరిస్థితి ఉంటుంది. మరి నాలుక క్షణంలో రుచి తెలుసుకుంటుంది. ఎందుకు అంటే నాలుకతో పప్పును ఒక్కసారి తాకితే చాలు, ఏం చేస్తుంది? వెంటనే చెప్తుంది ఆ పప్పు ఉప్పు తక్కువందా, కారం ఎక్కువ ఉందా, రుచిగా ఉందా లేదా. అంటే దానికి ఆ రుచి తెలుసుకునే సామర్థ్యం ఉంది. ఎవరికి? నాలుకకు. మరి అలాగే కొద్దిపాటి ఆత్మజ్ఞానము ఉన్న ఒక శిష్యుడు సద్గురును చూసిన ఒక్క క్షణంలోనే గుర్తిస్తాడు, ఇతడు సాధారణ మనిషి కాదు, ఈయనలో ఎంతో గొప్ప శక్తి ఉంది, దైవ శక్తి ఉంది అని కొద్దిపాటి జ్ఞానం ఉన్న వ్యక్తే గుర్తించగలుగుతాడు. మరి అజ్ఞాని ఏం చేస్తాడు? సత్యాన్ని, సద్గురువుని గుర్తించలేడు. ఎవరు? ఒక అజ్ఞాని. ఎందుకంటే ఆయన యొక్క మనసు మసక బారి ఉంటుంది. అంటే 6 మసక బారిన గుణాలతో ఉంటాడు అజ్ఞాని. ఏంటి ఆ 6 మసక గుణాలు అంటే? అహంకారం, స్వార్థం, కామం, క్రోధం, లోభం, భౌతిక దృష్టి, ఆధ్యాత్మిక సున్నితత్వం. ఇవన్నీ లేకపోవడం వల్లనే అజ్ఞాని అలా ఉంటాడు. మరి వీటి గురించి కొంత మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా అహంకారం అంటే నాకే అన్నీ తెలుసు అనే అంధత్వం. ఎవరికి? ఒక అజ్ఞానికి. అహంకారం ఉన్నవాడు నాకన్నీ తెలుసు, నేనే గొప్పవాడిని,
ఈయనలో ఏముంది అని అనుకుంటాడు. అహంకారం ఉన్న మనసు ఎట్లా ఉంటుందంటే, ఒక పాత్ర మీద మూత పెడితే ఎట్లా ఉంటుందో అహంకారం ఉన్నవాడి మనసు కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి అందులో ఏమైనా పోస్తే పోతుందా? దాని లోపలికి ఏమీ పోదు. అంటే ఉదాహరణకు ఒక నీళ్ళు, ఒక గ్లాస్లో నీళ్ళు నిండా ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ పోస్తే పడతాయా? దాంట్లో పట్టవు, అన్నీ బయట పడిపోతాయి. అలాగే అహంకారంతో ఉన్నవాడితో జ్ఞానం గురించి మాట్లాడిన వాడికి ఆ జ్ఞానం లోపలికి వెళ్ళదు. ఈ అహంకారం ఎట్లాంటిదంటే జ్ఞానం తలుపు మూసే తాళం లాంటిది. ఏంటిది? ఈ అహంకారం అనేది. మళ్ళొకసారి చెప్తాను. అహంకారం అనేది జ్ఞానానికి తలుపు మూసే తాళం. అది గుర్తుపెట్టుకోండి అహంకారం అంటే. మరి ఇంకా స్వార్థం. ఇక్కడ ఏంటి అంటే నాకే లాభం కావాలి అనే స్వార్థం ఉన్నవాడు ప్రతి ఒక్క విషయాన్ని అలాగే చూస్తాడు. ఏది చేసినా, ఒక పని చేసినా, ఒక విషయం గురించి మాట్లాడినా, ఏదైనా సరే ఇది నాకు ఉపయోగమా అంటే ఇక్కడ అతని దృష్టిలో దైవం కూడా కోరికలు తీర్చేదే. ఎవరి దృష్టిలో? స్వార్థం ఉన్న వ్యక్తిలో. గురువు కూడా అతని యొక్క లాభాలు తీర్చడం కోసమే. అతని యొక్క ఆ గురువుతో సంబంధం కూడా తనకు ఏదైనా ఒక ప్రయోజనం ఉండాలి. మరి ఇలాంటి మనసు ప్రేమను, పవిత్రతను, నిజమైన జ్ఞానాన్ని గ్రహించలేదు. అంతే కదా? అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమీ గ్రహించలేరు. అందుకే స్వార్థం ఉన్న చోట భక్తి నిలవదు, జ్ఞానము రాదు. నెక్స్ట్ కామము. కామం ఏంటంటే మనం ఒకటి, కామం అంటే ఒక శృంగారం ఒకటే కాదు, అంతం లేని కోరికలు. చూడండి, అతి ఎక్కువగా ఏదైనా సరే కావాలనుకుంటే అంటే డబ్బు కానీ, పేరు కానీ, వస్తువులు కానీ, సుఖాలు కానీ, ఇవి ఏం చేస్తాయి? ఇవన్నీ కావాలనుకునే కొద్దీ ఆ మనసును ఎప్పుడూ బయటికి లాగుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ కామమున్న మనసు అంటే కోరికున్న మనసు ప్రశాంతంగా ఉండదు. అది తన లోపలికి తాను ప్రయాణం కూడా చెయ్యనియదు. అంటే అసలు లోపలికే తిరగదు. చూడండి, ఉదాహరణకు గాలి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉంటే నీటిలో కనుక మన ప్రతిబింబం చూడాలంటే చూడగలుగుతామా? చూడలేదు. అట్లాగే కోరికలు ఉన్న మనసు, ఆ అలజడిలో ఉన్నటువంటి మనసులో జ్ఞానం ప్రతిబింబించదు. ఓకే. నెక్స్ట్ క్రోధం. క్రోధం ఏంటి అంటే బుద్ధిని కాల్చే అగ్ని. ఏంటి? క్రోధం. కోపం వచ్చినప్పుడు మానవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో అతనికే తెలియదు. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారు? కొంతమంది మాట్లాడుతుంటారు, మాట్లాడడానికి ఏం చేస్తారు? ఎంతో పక్షతాప పడుతుంటారు. నేను కోపంలో ఏం మాట్లాడానో నాకు తెలియదు, ఆ కోపం వచ్చినప్పుడు నా బుద్ధి ఏం పని చేస్తుందో నాకు తెలియదు. నిజంగా కోపం వచ్చినప్పుడు బుద్ధి పని చేయదు. ఆ క్రోధం ఉన్నప్పుడు ఆ మనసు కఠినంగా మారిపోతుంది, మనసు కఠినంగా చేస్తుంది. అక్కడ ఆ క్రోధం ఉన్న మనసులో ప్రేమ, కరుణ, శాంతి దూరం అవుతాయి. మరి కోపం ఉన్న మనిషికి ఇంకెవరినో ఒక మంచివాడు గుర్తించగలుగుతాడా? ఎవరిని గుర్తించలేడు. సద్గురువు దగ్గర కూడా అట్లాంటి వాడు ఉన్నా కూడా ఇతడు సద్గురువు అనే ఆ జ్ఞానం కూడా ఉండదు, ఆ శాంతిని కూడా అనుభవించలేడు. మరి నెక్స్ట్ లోపం. అంటే ఎంత ఉన్నా ఇంకా కావాలనే తపన. ఉన్నదాంతో తృప్తిగా జీవించడు. లోభి మనసు ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటుంది, ఎంత ఉన్నా శాంతి ఉండదు. మరి ఇక్కడ వస్తువులు ఉన్నా కూడా అతనికి ఆనందం లేదు. ఎందుకు? ఇంకా కావాలనే. మళ్ళీ ఇంకా ఏం చేస్తాడు? తనకున్న దానితో తృప్తి పడకుండా ఇతరులను చూసి బాధపడుతుంటాడు. అంటే
వాడికి ఉంది, నాకు లేదు. మరి ఇలాంటి వాళ్లకు తృప్తి ఉండదు, ఆ దైవానుభూతి అసలు కూడా రాదు. అందుకే లోభం అంతులేని ఖాళీ అని చెప్తుంటారు మహానుభావులు. ఏంటి? లోభం అంతులేని ఖాళీ. మరి ఇంకొకటి భౌతిక దృష్టి మాత్రమే అని చెప్పుకున్నాం. చూడండి, కనిపించేదే నిజం అనుకోవడం కొంతమంది, కనిపించేదే నిజం అనుకోవడం కొంతమంది. మరి కనిపించనిది నమ్మను. అంటే చూడండి, డబ్బు, పదవులు ఇవి కంటికి కనిపిస్తాయి కాబట్టి ఇవే గొప్పవనుకుంటారు. మరి ఆ బయటి ప్రపంచంపై మాత్రమే వాళ్ళ యొక్క దృష్టి పెడతారు. ఇంకా జీవితాంతం మొత్తము అక్కడ ఆ బయటి ప్రపంచం వైపే వాళ్ళ యొక్క మనసు ఉంటుంది. కానీ ఆ బయట కాదు, లోపల చూడాలి. ఆ భౌతిక దృష్టి ఉన్నవాడు ఎప్పుడు ఇంకా ఆత్మను గుర్తించలేడు, శాంతిని కూడా అర్థం చేసుకోలేడు. ఈ భౌతిక దృష్టి ఉన్న వాళ్ళు, సద్గురువు ఉన్న వాళ్ళకి ఇంకా అర్థము కాదు, సాధారణ మనిషిలాగానే వాళ్ళను గుర్తిస్తారు. ఎవరు? ఈ భౌతిక దృష్టి ఉన్నవాళ్ళు. వాడికి అసలు ఇంకా లోపల అనే పదం కూడా వాళ్ళకు తెలియదు. నెక్స్ట్, ఆధ్యాత్మిక సున్నితత్వం లేకపోవడం. అంటే ఇక్కడ హృదయం కఠినంగా మారడం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ సున్నితత్వం అంటే లోపల నిశ్శబ్దాన్ని అనుభవించే సామర్థ్యం ఉంటుంది. చూడండి, కొంతమందికి ఒక గుడికి వెళ్తారు. మరి ఆ గుడికి వెళ్ళగానే వాళ్ళకు ఎంతో ప్రశాంతతను అనుభవిస్తారు. లేదా ఇప్పుడు మన ధ్యాన మందిరం కూడా ఎంతో మంది వస్తుంటారు, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అని మనకు చెప్తుంటారు. అంటే ఇక్కడ వాళ్ళకు ఆ లోపలి వైపు తిరగడం వాళ్ళకు అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళలోకి వాళ్ళు ప్రయాణం చేయడం అలవాటు ఉంటుంది. మరి ఇంకొంతమందికి ఏమీ అనిపించదు, ఎందుకంటే వాళ్ళ మనసు స్థితి వేరుగా ఉంటుంది. ఆ సున్నితత్వం లేని వాళ్ళకు ఆ ప్రేమ అనేది వాళ్ళకు అర్థం కాదు, ఆ పవిత్రత వాళ్ళు అనుభవించలేరు. ఎందుకంటే ఆ ప్రేమతత్వాన్ని, ఆ దైవ సన్నిధిని వాళ్ళు గుర్తించాలంటే లోపలి వైపు తిరిగి ఉన్న వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. ఆ పప్పులో ఉన్నటువంటి గరిటె లాంటి వాళ్ళు ఎవరు? ఆ దైవం యొక్క శాంతి కానీ ప్రేమను కానీ గుర్తించని వారు. మరి ఆ గరిటకు పప్పులో ఉంటే రుచి తెలియదు. మరి ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి? ఈ 6 మలినాలు అంటే ఆ మనసుపై పట్టినటువంటి ఆ దుమ్ము అనుకోండి, ఆ పొగ అనుకోండి, అలా పేరుకుపోతాయి. మరి అప్పుడేమవుతుంది అంటే బుద్ధి మందగించి ఆ హృదయం మూసుకుపోతుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా సత్యము కనిపించదు, గురువు యొక్క గొప్పతనమో తెలియదు, దైవం గురించి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు. దైవం ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు, అసలు వాళ్ళలో ఉన్నాడు అనే విషయం కూడా వాళ్ళు అసలు ఇంక వాళ్ళ లోపల వైపు తిరుగుతాయి కదా ఆ దైవం గురించి తెలిసేది. వాళ్ళు లోపల వైపు తిరిగితేనే ఆ దైవాన్ని గుర్తించగలుగుతారు, చూడగలుగుతారు. అలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు. చూడండి, మరి వీళ్ళలో మార్పు ఎందుకు ఉండదంటే గురువు దగ్గర ఉండటం కాదండి, గురువును గ్రహించడం ముఖ్యం. చూడండి, మనకు ఉదయం లేసి సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు మనం కళ్ళు మూసుకుంటే ఆ వెలుగును చూడగలుగుతామా? చూడలేం కదా. అలాంటి వాళ్ళే ఈ అజ్ఞానం. మళ్ళీ అదే కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే గురువును గుర్తిస్తాడు. ఒక్క గురువు మాట్లాడిన ఒక్క మాటకు జీవితాంతం ఆ గురువును వదిలిపెట్టకుండా ఉండగలుగుతాడు. అంటే అంత జ్ఞానం ఆ శిష్యుడికి, ఆ జ్ఞానికి ఉంటుంది. ఇంకా జీవితాంతం వాళ్లకు దాసోహం అయిపోతారు అలాంటి వాళ్ళు జ్ఞానమున్న వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ యొక్క మనసు స్థిరంగా ఉంది, వాళ్ళ యొక్క హృదయం తపిస్తుంది ఆ జ్ఞానానికి. చూడండి, ఇక్కడ జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం కాదండి,
ముఖ్యంగా మన హృదయ శుద్ధి కావాలి. ఇక్కడ జ్ఞానానికి పునాది ఏంటంటే మనలో వినయం ఉండాలి, నిజాయితీ ఉండాలి, దైవభక్తి ఉండాలి, అంతర్ముఖతను ప్రశ్నించే స్వభావం ఉండాలి, స్వార్థము తగ్గాలి. ఇవన్నీ ఉంటేనే అలాంటి మనసు నాలుకలా మారుతుంది. చెప్పుకున్నామే, నాలుక కొంచెం రుచి, పప్పు రుచి తాకగానే ఆ పప్పు ఎలా ఉంది అని ఎలా చెప్పగలుగుతుందో ఈ జ్ఞానం ఉన్న వ్యక్తి. జ్ఞానానికి ఏముండాలి? ఇప్పుడు చెప్పుకున్నాం, వినయం, నిజాయితీ, దైవభక్తి. ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా వినయం. వినయం అంటే తల వంచి మాట్లాడడం మాత్రమే కాదు, ఇంకా నేర్చుకోవలసింది ఉంది అని మనం అంగీకరించాలి. చూడండి, ఇప్పుడు ఒక మొక్క ఉంది, ఆ మొక్క వంగి ఉంటుంది, కానీ ఏమంటారు, మొక్క కాదు, మొక్కకు పుష్పించినటువంటి ఒక కాయ కానీ పువ్వు కానీ వంగి ఉంటుంది, మొక్క మాత్రం నిఠారుగా ఉంటుంది. మొక్క వంగుతుందా ఎక్కడన్నా? మొక్క వంగదు. మొక్కకు చెట్టుకున్నటువంటి ఒక పువ్వు కానీ కాయ కానీ పండు కానీ వంగుతుంది. కాయ పండినాకనే వంగుతుంది, కానీ ఆ చెట్టు మాత్రం నిటారుగా అట్లాగే ఉంటుంది. మరి అలాగే జ్ఞానం ఉన్నవాడు వినయంగా ఉంటాడు, అజ్ఞాని అహంకారంగా ఉంటాడు. మరి ఎవరికైతే వినయం ఉంటుందో ఆ వినయం ఉన్న మనసులోనే జ్ఞానం ప్రవేశిస్తుంది. ఇదండి. మరి నెక్స్ట్ నిజాయితీ అంటే మోసం లేకుండా జీవించడం, మాటల్లో నిజం, పనుల్లో నిజం, మనసులో నిజం, అన్నిట్లో నిజం ఉండాలి. ఆ నిజాయితీ లేకుంటే మనం బ్రతికుండ కూడా వృధానే. చూడండి, ఒకడు బయట భక్తుల్లా కనిపిస్తాడు, బయటికి చూడ్డానికి భక్తుల్లా కనిపిస్తాడు, లోపల మాత్రం స్వార్థపడు. మరి అలాంటి వాళ్లకు ఎప్పటికీ జ్ఞానం రాదు. నిజాయితీ ఉన్నవాడు ఎప్పటికీ ఒంటరిగా ఉన్నా ఎప్పుడు తప్పు చేయడు. అతను ఎప్పుడు నిజమే మాట్లాడతాడు, సత్యంగా జీవిస్తాడు, ధర్మాన్నే పాటిస్తాడు. అవునా? అర్థమైందా? మరి నెక్స్ట్ దైవభక్తి. దైవభక్తి అంటే ఇక్కడ నేను ఒక్కడినే కాదు అని తెలుసుకోవడం, కేవలం పూజలం చేయడం కాదు, నా జీవితం ఉన్నత శక్తి ఆధారమని గుర్తించడం. నా జీవితం ఉన్నత శక్తి అంటే ఇక్కడ దైవభక్తి ఉన్న వాళ్లకు అహంకారం, భయం, ఆశ ఇవన్నీ ఏవి ఉండవండి. వాళ్ళకి ఎప్పుడు ఏముంటుంది? కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళ యొక్క మనసు కూడా చక్కగా మృదువుగా ఉంటుంది, భక్తితో ఉంటారు. ఎవరు? దైవభక్తి ఉన్నవాళ్ళు. అంతర్ముక్త, బయట కాకుండా లోపల చూడటం. అంతర్ముఖత అంటే బయట కాదు చూసేది, లోపల చూసుకోవాలి. మానవులు సాధారణంగా ఏం చేస్తారు? తన వైపు తాను చూసుకోరు, ఎప్పుడు ఇతరుల వైపే చూస్తారు. అంటే చెప్పుకుంటాం, మనం చేసిన తప్పులు మనం గుర్తించం, ఎప్పుడు ఎదుటి వ్యక్తి తప్పులే గుర్తిస్తాము. కానీ ఈ అంతర్ముఖత అంటే ఎప్పుడు ఏం చేయాలి? నేను ఎలా ఉన్నాను అని మనల్ని మనం చూసుకోవాలి. నా కోపం ఎందుకు, నాకు ఇప్పుడు కోపం వచ్చిందంటే ఎందుకు వచ్చింది అని మనం ప్రశ్నించుకోవాలి. మనకి ఏదైనా బాధ అయిందంటే నా బాధకు కారణం ఏంటి అని తెలుసుకోవాలి. ఇది ఎట్లా ఉంటుందంటే, మనం అద్దం చూసుకుంటే మన మొహం మనకు ఎలా కనిపిస్తుందో, మనల్ని మనం అంతర్ముఖంగా చూసుకుంటే మొత్తము మనం ఏమేం చేస్తున్నాం అనేది మనకు ఆ అద్దంలో అన్నీ చూపిస్తాయి. మరి ఎప్పుడైతే
ఆ అంతర్ముఖంగా అయినవాడు, ఆ లోపల చూసుకున్నవాడే నిజంగా మారుతాడు. అంటే నిజాయితీగా మారుతాడు. మరి ఇంకొకటి ప్రశ్నించే స్వభావం. ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉండాలి. చూడండి, చిన్నప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, మరి చూసినా నేర్చుకోవాలనుకుంటారు. ఏదైనా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. ఇదేంటి, ఎందుకు ఉండాలి ఉపవాసం, మరి కడప మీద తుమ్మొద్దు అంటాం మనం, అంటే ఎందుకు తుమ్మొద్దు, ప్రతిదానికి వాళ్ళు రీజన్ చెప్పమంటారు. కడప మీద కూర్చోవద్దు అంటే ఎందుకు కూర్చోవద్దు అంటారు. ఎన్నో రకాలుగా వాళ్ళు ఎందుకు, ఏమిటి, ఎలా. ఆయన ఎవరో ప్రశ్నిస్తారు కదా ఏదో సినిమాలో, బాబుమోహన్ ఒక సినిమాలో ఎప్పుడు వాడు అదే అడుగుతుంటాడు, ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ ప్రశ్నించే స్వభావం ఒక ధ్యానికి, ఒక జ్ఞానికి, ఒక సాధకుడికి కూడా ఉండాలి. కానీ ఎలా ఉండాలి అంటే అవి అహంకారంతో అడగవద్దండి. ఏ ప్రశ్న అడిగినా అహంకారంతో అడగకూడదు, వినయంతో అడగాలి. వినయంతో అడిగితేనే ఎవరైనా దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళు ఆసక్తిని చూపిస్తారు. ఇది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, స్వార్థం తగ్గడం. అంటే నేను మాత్రమే అనే భావం మనం తగ్గాలి. ఎంతసేపు మనం మన గురించే ఆలోచిస్తాం. నాకు కావాలి, నా ఇంట్లో వాళ్ళకి కావాలి, నా వాళ్ళకి కావాలి అనే స్వార్థ బుద్ధి చాలా మందికి ఉంటుంది. ఈ స్వార్థ బుద్ధి ఎవరికైతే ఉంటుందో ఇతరులను ప్రేమించడు, ప్రేమించలేడు, ఎవరి బాధను అర్థం చేసుకోలేడు. అంతేకాకుండా తను కూడా శాంతిగా ఉండలేడు. ఎప్పుడైతే ఈ స్వార్థం తగ్గుతుందో అప్పుడు కరుణ పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, ఆ హృదయం కూడా విశాలంగా అవుతుంది. ఇది ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్న గుణాలన్నీ మనకు ఆ జ్ఞానానికి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇవన్నీ ఉంటేనే మన మనసు ఆ నాలుకలా మారుతుంది. ఆ నాలుకకు రుచి తెలుసుకునే శక్తి ఎలా ఉందో ఈ జ్ఞానం ఉన్న వ్యక్తి ఇలాంటి గుణాలన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటాడో సత్యం తెలుసుకునే శక్తి ఎవరికి ఉంటుంది? ఈ వినయము, స్వార్థము, ఇవన్నీ తెలుసుకున్న వ్యక్తికి, ఈ గుణాలున్న వ్యక్తికి వీటి గురించి, ఆ జ్ఞానం గురించి తెలుస్తుంది. అప్పుడు అతడు నిజమైన గురువును గుర్తిస్తాడు. ఇంకా అక్కడ అతన్ని మాయ కూడా ఆవహించదు. ఆ మాయను దాటి ఏం చేస్తాడు? ఏది మంచిది, ఏది చెడ్డది అవన్నీ తెలుసుకుంటాడు. అవునా? మరి చూడండి, ఇంకా మన జ్ఞానం అంటే ఏదో ఎక్కువ తెలుసుకోవడము అనుకుంటా. ఎక్కువ తెలుసుకోవడం ఏంటంటే మనం తెలుసుకున్న జ్ఞానం దాన్ని ఆచరించాలి, ఒక మంచి వ్యక్తిలాగా మారాలి. ఎప్పుడైతే మన మనసు శుభ్రమవుతుందో ఈ ప్రపంచమంతా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనలో వినయము, నిజాయితీ, భక్తి, ఈ అంతర్ముఖత, ఈ ప్రశ్నించే స్వభావము, ఈ స్వార్థం తగ్గడము, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఇవే మనకు నిజమైన జ్ఞానాన్ని అందిస్తాయి. ఇది మనం గుర్తించాల్సి. ఈ మాత్రం జ్ఞానం లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, చూడండి, ఒక రాయి మీద ఏదైనా మనం మొలక వేసి అసలు వేయడానికి చాయిస్ ఉండదు. ఒక రాయి మీద మొలక వర్షం పడినా మొలకెత్తదు, ఎలా ఉందో అలాగే ఉంటుంది. అట్లాగే మనకు కూడా జ్ఞానం రాదు. ఎందుకంటే సద్గురు ఉపదేశం ఎలాంటిదంటే వర్షం లాంటిది. మంచి నేలలో మాత్రమే ఆ పంట ఎలా పండుతుందో మరి మన హృదయం మంచిగా ఉంటే మనకు గురువు చెప్పిన జ్ఞానం మనకు అందుతుంది. అందుకే మన హృదయం ఎట్లా ఉండాలంటే ఆ మంచి నేల ఎలా ఉంటుందో మన హృదయం కూడా మంచి హృదయం ఉండాలి. మరి
సద్గురు గుర్తించే లక్షణాలు ఏంటి అంటే మనకు అంటే కొద్దిపాటి జ్ఞానం ఉన్నవాడు గురువులో ఏం చూస్తాడు? ఇతడికి లోభం లేదు, స్వార్థం లేదు, మరి ఉన్న దాంట్లోనే ఇతడు ప్రశాంతంగా ఉంటాడు. ఆ గురువు మాట్లాడిన ఆ 2 మాటలైనా వాళ్ళ యొక్క హృదయాన్ని తాకుతాయి. కొంతమంది గురువులు చెప్తుంటే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు చక్కగా ఆ సద్గురువును గుర్తిస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళకు శాంతి కలుగుతుంది. అంటే ఆ జ్ఞానం ఉన్న వ్యక్తిని గుర్తించడానికి మొట్టమొదటగా మనం గుర్తించుకోవాల్సింది వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఈ ఉపమానం ద్వారా మనకు చెప్పేది ఏంటి అంటే, బుద్ధుడు సత్యం ఎప్పుడూ ఉంది కానీ దాన్ని గ్రహించే పాత్ర కావాలి. అంటే సత్యం ఎప్పుడూ ఉంది ఈ ప్రపంచంలో, కానీ దాన్ని గ్రహించే శిష్యుడు ఉండాలి. అంటే గురువు యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే శిష్యుడిలో కొంత జ్ఞానం ఉండాలి, శిష్యుడు కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఈ ఉపమానం ఒక గురువు శిష్యుదే కాదండి. మన కుటుంబంలో మన యొక్క స్నేహితుడు అనుకోండి, మన యొక్క తల్లిదండ్రులు అనుకోండి, లేదా మనకు జ్ఞానాన్ని బోధించే ప్రాపంచిక జీవితంలో ఉపాధ్యాయులు కూడా జ్ఞానాన్ని బోధిస్తుంటారు కదా, వాళ్ళలో కూడా ఇదంతా మనం గ్రహించగలగాలి. ఎంతసేపు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒకటే కాదు, వీళ్ళందరినీ మనం గ్రహించలేకపోతే మనకి ఇక్కడ ఉపయోగం లేదు. మరి అందుకే మనం ఎలా ఉండాలి అంటే ఆ గరిటలాగా కాకుండా నాలుకగా మారాలి. గురువు దగ్గర ఉండటం కాదు, గురువు మాటలు చెప్పే మాటలలో మనం మునిగిపోవాలి. ఇవన్నీ కావాలంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గితేనే మన యొక్క జ్ఞానం పెరుగుతుంది. ఇది మనం గుర్తించాల్సింది. చూడండి, మన యొక్క హృదయం శుద్ధిగా ఉంటేనే సత్యం తానే తెలుస్తుంది. ఇంకా మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తనకు తానుగానే మనకు బోధపడుతుంది. చూడండి, ఒక అజ్ఞానికి గురువు కానీ దైవం కానీ ఎంత దగ్గరలో ఉన్నా గుర్తించలేడు. అదే జ్ఞాని ఎంత దూరంలో ఉన్నా ఆ దైవాన్ని, ఆ గురువును గుర్తించగలుగుతాడు. జ్ఞానికి అంత కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ గరిటలాగా కాకుండా నాలుకలా తయారవ్వాలి. అదే బుద్ధుడి యొక్క సందేశం. మరి ఇదంతా ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు మన పత్రిజీ గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుంది అంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడే, హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో మనం గురువు యొక్క గొప్పతనాన్ని, దైవం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించగలుగుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి కాసేపు ధ్యానంలో కూర్చుందాం.